మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, అనుకోకుండా ఇంట్లో కూరగాయలు అయిపోతూ ఉంటాయి, లేదా అన్నం మిగిలిపోతూ ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదండి. అలాంటప్పుడు నేను చెప్పినట్టుగా ఈ వెల్లుల్లిపాయ రైస్ తయారు చేసుకొని తినండి. నోటికి కమ్మ కమ్మగా, కారం కారంగా, చెప్పాలంటే చైనీస్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. నోరు బాగలేనప్పుడు కూడా తినచ్చు. ముందుగా ఇక్కడ నేను డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్ని తీసుకుంటున్నాను. దీంట్లోకి 2 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ బియ్యంలోకి వాటర్ని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. మీరు స్పెషల్గా అన్నం వండే ఈ రెసిపీని తయారు చేయక్కర్లేదు, మనం మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసేయండి. ఏదైతే కప్పుతో మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1కి 2 వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ మరీ బిరుసుగా ఉంటే బాగోదు, కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా మనం 2 కప్పుల రైస్ తీసుకున్నాం కదా, 4 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే అన్నం పొడి పొడిలాడుతూ రావటానికి మీకు ఒక చిట్కా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ గుణుపు వరకు గనక మనం వాటర్ని యాడ్ చేస్తే అన్నం మెత్తగా ఉంటుంది, అలాగే పొడి పొడిలాడుతుంది కూడా. ఇప్పుడు మనం రైస్కి తగ్గట్టుగా ఒక 1/2 స్పూన్ దాకా ఉప్పును వేసుకుందాము. అలాగే 1 స్పూన్ ఆయిల్ని వేద్దాము. అన్నం కూడా మొత్తం అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది. ఇలాగ మొత్తం అంతా కూడా కలిపేసేసి దీని మీద మూత పెట్టి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. ఈలోపు మనం ఏం చేద్దామంటే, వెడల్పాటి బౌల్ని తీసుకోండి. బౌల్లోకి వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇక్కడ నేను 5 ఎండుమిరపకాయల్ని ఈ వాటర్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలాగ నీళ్ళల్లోకి వేయటం వల్ల మనకి కలర్ అనేది బాగా వస్తుంది. అలాగే ఎండుమిరపకాయలు మరీ కారంగా లేకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా స్పైస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మిక్సీ జార్ని 7 నుంచి 8 రెబ్బల వెల్లుల్లిపాయల రెబ్బల్ని వేసుకోండి. దాని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయని కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటర్ని తీసేసి ఓన్లీ ఎండుమిరపకాయల వరకు వేసుకోండి. ఆల్రెడీ మనం రైస్లోకి ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ నేను ఇంకొక 1/2 స్పూన్ మాత్రమే ఉప్పును వేస్తున్నాను. మొత్తం అంతా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. చూసారా, ఇలాగ మనకి మొత్తం అంతా కూడా పేస్ట్ అవ్వాలి. ఈలోపు మనం వండి పెట్టుకున్న అన్నం కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, బాండిని పెట్టుకొని బాండీలోకి ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలోకి మాత్రం నెయ్యి వేయొద్దండి, నెయ్యి వేస్తే కమ్మగా అయిపోతుంది. ఇది కొంచెం కారం కారంగా నోటికి తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ మాత్రమే జీలకర్రని వేసుకుందాము. మిగతా ఎటువంటి తాలింపు దినుసుల్ని వేయాల్సిన పని లేదు. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల మీద పొట్టు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న చిన్న ముక్కల్ని చేసుకోండి. అది కూడా ఆయిల్లోకి వేయండి. అక్కడక్కడ నోటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 10 నుంచి 12 జీడిపప్పుల్ని కూడా ఇలాగ ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే చీలికల్లాగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా వేయండి. కారం వద్దు అనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలని స్కిప్ చేసేసుకోవచ్చు. జీడిపప్పులు, వెల్లుల్లిపాయ ఈ 2 కూడా దూరగా వేగేలాగా వేయిద్దాము. ఇలా వేగేటప్పుడే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేద్దాము. చూడండి, మనకి జీడిపప్పు అన్నీ కూడా దోరగా వేగిపోయినాయి. ఇంతకన్నా వేపితే మనకి నల్లగా అయిపోతాయి, టేస్ట్ కూడా అస్సలకి బాగోదు. అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేద్దాము. ఉల్లిపాయ అంతా కూడా చక్కగా మంచి సాఫ్ట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ఇదంతా వేసింది, ఇదంతా కూడా ఇదే నూనెలోకి వేసి 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ని వేపుదామండి. పచ్చి వాసన అంతా కూడా పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేగిన తర్వాత. చూడండి, మనకి ఆల్మోస్ట్ మంచి పొగలు వస్తూ స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈ టైంలో మనం వండి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా,
ఆ రైస్ మొత్తాన్ని కూడా వేసి ఇంకొక 2 నిమిషాల పాటు అంతా కూడా వేపుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఈ రెసిపీ తయారు చేసేయచ్చు. బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు తినే తాలింపు అన్నమే కాకుండా ఈసారి అన్నం మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి. వెల్లుల్లిపై నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కొంచెం జలుబు చేసి జ్వరం వచ్చినప్పుడు నోరు బాగోదు కదా, అలాంటప్పుడు ఇలాంటి రైస్ ఐటెం తయారు చేసి పెడితే నోటికి నాలుగుకి కమ్మగా కారం కారంగా ఉంటుంది. చూడండి, మొత్తం అంతా కూడా మనకు కలిసిపోయింది. చివరిగా ఒక 2 రెమ్మల కొత్తిమీరాకుని కూడా సన్నగా తరిగి వేసుకోండి. కొత్తిమీరాకు ఉంటే వేసుకోవచ్చు, లేదా ఆప్షనల్ అండి. ఈ రైస్ని అయితే ఇలాగే తినేసేయచ్చు. మీరు కావాలంటే రైతా కాంబినేషన్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. అనుకోకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూరగాయలు అయిపోతూనే ఉంటాయి. అది ఎవరి ఇంట్లో అయినా సహజం. కానీ అలాంటప్పుడు కూడా మనం తెలివిగా ఇలా గనక రోటి పచ్చడి తయారు చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ ముద్ద ముద్దకి ఆహా అనుకుంటూ తింటారండి. విడివేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే చాలు. మన నెల్లూరు స్పెషల్ మినుములు పచ్చడిని తయారు చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి బాండిని పెట్టుకోండి. 2 స్పూన్లు నూనెను వేయండి. దీంట్లోకి ఒక 2 స్పూన్ల ధనియాలు, చిన్న స్పూన్ అయితే 2 వేసుకోండి స్పూన్లు, పెద్దదైతే 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక 2 కప్పుల మినపప్పుని యాడ్ చేస్తున్నాను. కొలతల్లో చెప్పాలంటే 1/2 కిలో మినపప్పుని వేసుకోండి. పర్ఫెక్ట్ కొలత, కరెక్ట్గా సరిపోయిద్ది. ఒక 6గురికి దాకా మనం ఈ మినుముల పచ్చడిని హ్యాపీగా తినేసేయచ్చు. ఈ మినుముల్ని ధనియాల్ని సన్నటి సెగ మీద పెట్టి చక్కగా వేపుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే మినుములన్నీ మాడిపోతాయి, అస్సలకి వేగవు. ఇది కరెక్ట్ చిట్కా అండి. మీరు ఖచ్చితంగా సన్నటి సెగ మీద పెట్టి దూరగా వేపుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా వేగి పప్పు రుచి అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ మినుముల్ని ఇలా వేపుకుంటూనే ఉందాము. మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ ఈ రెసిపీ చేసిద్దండి. ఎక్సలెంట్గా చేసిద్ది. వాళ్ళది నెల్లూరు వాళ్ళు ఖచ్చితంగా మినుముల పచ్చడి నూరుకుంటూనే ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు చూడండి, మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినాయి మినుములన్నీ కూడా. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మినుములన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసేద్దాము. ఎక్స్ట్రా ఉన్న నూనెని కూడా తీసేసి ఇలాగ వేగితే పచ్చడి రుచి అయితే అద్భుతంగా ఉండాల్సిందే. ఇప్పుడు స్టవ్ మీద అదే బాండీలోకి ఇక్కడ నేను ఒక్క టమోటాను వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే టమోటా కూడా వేయాల్సిన అవసరం లేదు. టమోటాని కూడా మగ్గేలాగా ఈ నూనెలోకి మగ్గిచ్చేద్దామండి. నూనె చూసారా, నేను అస్సలకి ఎక్కువ వేయలేదు. మినుములు వేగంగా మిగిలిపోయిన నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోనే ఒక్క టమోటాను వేశాను. ఆ టమోటా అంతా కూడా చక్కగా మగ్గేలాగా చూసుకుందాము. ఇలాగ మొత్తం మగ్గిన తర్వాత టమోటాని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేద్దాము. ఇప్పుడు ఇదే బాండీలోకి ఇక్కడ నేను 6 నుంచి 7 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నానండి. మీ మిరపకాయల కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి చాలా కారంగా ఉంటాయి, అందుకని చెప్పని నేను కొన్నే వేస్తున్నాను మిరపకాయలు. ఇలాగా దూరగా వేగేలాగా వేయించేసేయండి. వేయించిన తర్వాత వీటిని కూడా తీసేసి మినుముల మీదకి వేసేసుకొని పూర్తిగా చల్లారేలాగా చల్లారనిద్దాం. మనం మిక్సీలో వేసుకున్నా అలాగే రోట్లో నూరినా కానీ పూర్తిగా దినుసులన్నీ కూడా చల్లగా అవ్వాలండి. దాని తర్వాతే మనం నూరుకోవాలి. ఇది చిన్న టిప్ అండి, లేకపోతే చింది పడిపోతూ ఉంటుంది, టేస్ట్ కూడా అస్సలకి బాగోదు. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ 6-7 ఎండుమిరపకాయలని రోట్లోకి వేసేసుకుందాము. ఈ పచ్చడి మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను పచ్చడి మొత్తానికి సరిపడా ఒక 2 రెమ్మల చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను. మనం మినుములు వేపే లోపు ఈ చింతపండు అంతా కూడా నానిపోతుంది. అలాగే 1 స్పూను కళ్ళుప్పుని కూడా వేద్దాము. ఈ కళ్ళుపు, ఎండుమిరపకాయలు, చింతపండు ఈ మూడింటిని కూడా రోట్లో వేసి ఇలాగ దంచుకుందామండి. వెంటనే మనకి ఇదంతా కూడా కచ్చాపచ్చాగా మొత్తం కూడా రెడీ అయిపోతుంది. తర్వాత మనం మినుముల్ని వేసుకుందాం.
చూడండి ఇలాగ ఈ విధంగా మనం మొత్తం నూరుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ఈ మినుముల్ని కూడా యాడ్ చేసుకుందాము. మినుముల్ని ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా ఇలాగా సగం ఒకసారి వేసుకోండి, ఇంకో సగం ఇంకొకసారి వేసుకోండి. మనకి నీళ్ళు అవసరం పడతాయి నూరుకునేటప్పుడు. చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, వాటిని పోసుకుందాము. లేదా మీరు మామూలు నీళ్ళనైనా వేసుకోవచ్చు. ఇలాగా నెమ్మదిగా రోకలి బండతోటి దంచుదామండి. చెప్పాలంటే ఈ రోకలి బండతో దంచిన రాతి రోల్లో చేసిన రోటి పచ్చళ్ళకి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొకటి మన చేతులకు కూడా మంచి ఎక్సర్సైజ్ అండి. చిన్నప్పుడైతే ఏ రోటి పచ్చడినైనా కానీ మేము మిక్సీలోనే వేసుకునే వాళ్ళం కాదు. ఎక్స్పెషల్లీ నేనే రోట్లో నూరేదాన్ని. 6వ తరగతి నుంచే నేను రోట్లో నూరేదాన్ని అండి. నాకు అంత బాగా రోట్లో నూరటం అంటే బాగా ఇష్టం అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా నూరుకునేటప్పుడు మీకు ఏమన్నా అవసరం అయితే ఒక చుక్క నీళ్ళని వేసుకుంటూ ఉండండి. అప్పుడు మనకి బాగా దంచుకోవటానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలాగా దాదాపుగా మొత్తం కూడా మనకి మెత్తగా అయినట్టేనండి. మరీ మెత్తగా అయితే టేస్ట్ అనేది అస్సలకి బాగోదు. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేపి పక్కన పెట్టుకున్న ఈ టమోటాలు ఉన్నాయి కదా, ఈ టమోటాలను కూడా వేసేద్దాము. ఇంకొకసారి పచ్చట్లోకి జస్ట్ కలిసేలాగా ఇలా నూరుదాము. మరీ మెత్తగా నూరొద్దండి టమోటాలని, అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇలాగ నూరుకుందాము. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా కలిసిపోయిన తర్వాత ఒక పచ్చి ఉల్లిపాయ అండి, పచ్చి ఉల్లిపాయను కూడా దీంట్లోకి వేసేసి దంచేద్దాము. ఇలాగా ఉల్లిపాయను కూడా దంచేసుకొని మొత్తంలోకి బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. మీరు అనుకోవచ్చు అక్క ఉల్లిపాయను కట్ చేసి వేయచ్చు కదా అని చెప్పని. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయను మనం కట్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, అలాగా దంచి వేస్తే ఇంకొక రకమైన రుచి వస్తుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం మినుముల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. హెల్దీగా మనం ఏ కర్రీ పాయింట్లో కొనుక్కొచ్చుకున్న ఈ రుచి అయితే ఎందుకు ఉంటుంది చెప్పండి. మీరు చక్కగా ఎప్పుడన్నా కూరలు లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి మనం తీసేసుకుందాము. ఈ పచ్చట్లోకి మనం పోపు కూడా వేయాల్సిన అవసరం లేదు, అలాగే తినేసేయచ్చు. వేడి వేడి అన్నంలో ఈ మినుముల పచ్చడిని కలిపేసుకొని తింటే ఉంటుందండి. ఆహా, మేమైతే అలా చేతులు చాపేవాళ్ళం ఏదైనా రోటి పచ్చడి చేస్తే వెంటనే మాకు ముద్ద కలిపి పెట్టమని. అంత రుచిగా ఉంటుంది కదా. మీకు కూడా నచ్చిందా వీడియో? అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. మీకు ఏ రోటి పచ్చడి తినాలనుందో కామెంట్ చేయండి, మీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను. బాయ్ బాయ్.